భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. లో విడుదలైన 16 వైద్యునిలే సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీరాజ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోక చిలుక సినిమాకు భారతీరాజ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 2004లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక నల్లటి రోజు. కారణం, ప్రముఖ దర్శకుడు, దర్శక ధీరుడు భారతీరాజ మరణం చాలా దిగ్భ్రాంతిని గురి చేసింది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్. ఎంతోమంది హీరోల్ని, హీరోయిన్ని సినీ పరిశ్రమకి పరిచయం చేసి వారిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన దర్శక దిగ్గజం. అటువంటి దర్శకుడు భారతీరాజ గారు మరణం నన్ను ఎంతో కలిచివేసింది. భారతీరాజ గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే కథ విషయంలో నాన్నగారు కొన్ని ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అది ఆలోచించి నిజంగా బాగుంటే అది అలాగే ఆయన తీసుకోవడం, అది తెరకెక్కించడం జరిగేది. ఉదాహరణకి ఆ చిత్ర క్లైమాక్స్ విషయంలో భారతీరాజ గారేమో ట్రాజడీ ఎండింగ్ చేద్దామని, నాన్నగారు వద్దు దాన్ని హ్యాపీ ఎండింగ్ చేయాలి, ఇద్దరు 2 కులాలు పిల్లలు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని దానికేమో మనం అడ్డుకట్టుగా వేయడం కరెక్ట్ కాదు, దాన్ని మనం ప్రోత్సహించాలి అని చెప్పి దాన్ని అప్పటికప్పుడు డిస్కస్ చేసి దాన్ని హ్యాపీ ఎండింగ్ చేసి ఘన విజయం రెండు లాంగ్వేజ్లోనూ, తెలుగు, తమిళ 2 లాంగ్వేజ్లోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యి అప్పట్లో సీతాకోక చిలుక సినిమా ఒక ట్రెండ్ సెటర్ అయింది తెలుగు ప్రేమ కథల్లో. చాలా మంది దర్శకులు ఇప్పటికీ ఆ చిత్రం ఒక ఇన్స్పిరేషన్ తోటనే మేము లవ్ స్టోరీస్ చేసామని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.